హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మాట్లాడుకున్న ఒకటే, నేనైతే ఒకటే చెబుతూ ఉంటాను. గత 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆ, 2 సంవత్సరాల కూటమి పాలన దగ్గర పడింది. అలాగే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. వాటన్నిటిని మేము సరిచేస్తున్నాం అని కూటమి గవర్నమెంట్ చెబుతోంది. ఎప్పుడు చూడండి, ఏ రోజైనా ఎప్పుడైనా జగన్ 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 అలా చేశాడు, జగన్ ఇలా చేశాడు కాబట్టి ఇది జరుగుతోంది, జగన్ అలా చేస్తున్నాడు కాబట్టి ఇలా ఉంది. ఉం? ఇవే చెప్తున్నారు తప్ప మీరేం చేశారు చెప్పట్లేదు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఒక పెద్ద మనిషి చెప్తాడు. 2 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు. ఎంతమందికి ఇస్తారు అంటే ఒక్కొక్కళ్ళకి 200 చిల్లర ఉద్యోగాలు. అంటే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా ఈ లెక్క ప్రకారం, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అన్ని ఉద్యోగాలు ఉన్నాయా? ఎందుకు మభ్య పెడుతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, 2019 నుంచి 24 వరకు జరిగిన వైసీపీ పాలన ఏదైతే ఉందో అందులో 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలు కరోనాతో ఆగిపోయింది జనజీవనం కానీ పరిపాలన కానీ. కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగలేదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి దగ్గరికే డాక్టర్ వచ్చాడు, మీ ఇంటి దగ్గరికే రేషన్ వచ్చింది, మీ ఇంటి దగ్గరికి అన్ని సౌకర్యాలు వచ్చాయి, పెన్షన్లు వచ్చాయి, అమ్మఒడి కానీ ఇంకొకటి కానీ ఇంకోటి ఏదైనా మీ ఇంటి దగ్గరికి వచ్చాయి. వాలంటీర్లు వచ్చి మీ ఇంటి దగ్గరికి ఇచ్చారా లేదా? డాక్టర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి చేశారా లేదా? అంటే 2 సంవత్సరాలు పరిపాలన సాగింది. కానీ అది అది మైనస్ కిందే కదా. 5 సంవత్సరాల జగన్ పాలనలో వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి. వాటన్ని ఏం చేస్తున్నారండి? ఏం భ్రష్టు పడ్డాయి? ఏం చేస్తున్నారు మీరు? పాలిష్ చేస్తున్నారా సిమెంట్ వేసి? ఏం మాట్లాడుతున్నారు? మీరేం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అది చెప్పండి. అది చెప్పట్లేదు. ఎంతసేపు జగన్ జగన్ జగన్నామ స్మరణ లేకుండా పరిపాలన చేయండి మీరు. లేదు, నేను ఎప్పుడూ డిమాండ్ చేస్తుంటాను, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా. జగన్ పొరపాటు చేశాడు, తప్పు చేశాడు అనుకుంటే నోటీసులు ఇవ్వండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. న్యాయస్థానాలు చూసుకుంటాయి ఎవరు ఏం చేశారని. అది చెయ్యరు. మీ చేత అవుతుందా? ఎంతసేపు జగన్ జగన్ జనాదరణ ఉందండి, దాన్ని మీరు ఆపలేకపోతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలు. సో దెబ్బ కొట్టలేము. ఏం చేయాలి? క్రిస్టియన్ అని ఒక ట్యాగ్ తగిలించి హిందూ సమాజానికి వ్యతిరేకం, ఆయన క్రిస్టియను అని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా? జనాలను మారుస్తున్నారా? అంటే ఒక మతము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దెబ్బ కొట్టాలని చూస్తున్నారా? తిరుమల వ్యవహారం ఎన్ని చేస్తున్నారండి మీరు? లడ్డు అన్నారు, పోయింది. తర్వాత అదేదో బాత్రూమ్ క్లీన్ చేసే అవి కలిపారు నెయ్యిలో అన్నారు, అది పోయింది. ఈ మధ్య మరి బిఆర్ నాయుడు ఏదో భగవద్గీత అన్నాడు, అది పోయింది. బిఆర్ నాయుడు సంబంధించిన వీడియోలు బయటకు వస్తే ఒకడైనా మాట్లాడుతున్నాడా? సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మినిస్టర్స్ కానీ సమర్థించుకుంటున్నారు. ఆయన అంటాడు మళ్ళీ పైగా మీడియాలో ఉన్న వ్యక్తి, సిగ్గనిపిస్తుంది నాకు, నేను మీడియాలో ఉన్నా. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి భార్యను తీసుకొని తిరుపతికి రండి, తిరుమలకు రండి చూద్దాం. ఏం సంబంధం అయ్యా? నువ్వు నీ వీడియోలకి, నువ్వు చేస్తున్న పనులకి, నువ్వు చేస్తున్న డిమాండ్కి సంబంధం ఏమైనా ఉందా? రాలేదా జగన్? జగన్ భారతి ఇద్దరు కలిసి తిరుమల వచ్చారు, మహామండపం దగ్గర ప్రసాదం తీసుకున్నారు, వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు, వాళ్ళకన్నీ ఇచ్చారు. చూడలేదా? తెలీదా? అప్పుడు ఛాలెంజ్ చేస్తావా? ఒకప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, 30 years ఇండస్ట్రీ పృథ్వీ. ఒకప్పుడు పృథ్వీ ఇంత పాపులర్ కాకముందు నేను వర్క్ చేశాను ఆయనతో. వాడు అప్పటి నుంచే అతని ప్రవర్తన వింతగా ఉండేది. నేను డైరెక్టర్ కంప్లైంట్ చేశాను జీకే మోహన్కి అప్పట్లో, సరే వదిలేయండి అని. దాన్ని పక్కన పెడితే పృథ్వీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడని చెప్పి, సినిమా వాడని చెప్పి, ఏదైతే ఎస్విబిసి ఉందో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి చైర్మన్ చేశాడు. మామూలు విషయం కాదండి. ఎస్విబిసి ఛానల్కి చైర్మన్ అయ్యాడంటే ఎంత అదృష్టం తెలుసా? ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాడు. అలాంటి వాడు ఒక ఫోన్ కాల్ దొరికింది,
ఎవరో మహిళతో అసభ్యకరంగా ఏదో మాట్లాడుతున్నాడని ఒక ఫోన్ కాల్ లీక్ అయింది. లీక్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాడు, పార్టీ నుంచి తీసేశాడు. అదే వ్యక్తి తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న అదే పృథ్వీ వాళ్ళందరినీ విమర్శించి తర్వాత వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ పార్టీలోకి వెళ్ళాడు. అది వేరే విషయం. ఓకే, అతని ఇష్టం. ఈ మధ్యకాలంలో 11 అని ఒక మాటని అడ్రస్ లేకుండా కూడా పోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. అలాంటిది బిఆర్ నాయుడు ప్రస్తుత చైర్మన్, టీటీడీ చైర్మన్, అతను ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న వ్యక్తి సస్పెండ్ చేస్తే టీటీడీ చైర్మన్ మీద ఇన్ని అభియోగాలు, ఇన్ని వీడియోలు ఇవన్నీ బయటకైతే ఎవరు మాట్లాడరే. క్షణాలు సస్పెండ్ చేయాలి కదా. పైగా ఇప్పుడు ఎవరైతే ఎదుర్కొంటున్నాడో ఆరోపణలు ఆ వ్యక్తి ఛాలెంజ్ చేస్తాడా జగన్ రమ్మను వాళ్ళ భార్యతో కలిసి తిరుమల డిక్లరేషన్ సంతకాలు. నువ్వు ఎవడా చెప్పడానికి, అడగడానికి? నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు తప్పుకో. టీటీడీ చైర్మన్ పదవి అన్నది మామూలు విషయం కాదు. నీకు చాలా అదృష్టం, దేవుడు నీకు ఇచ్చాడు ఒక అవకాశం. సేవ చేసుకో, తరించు, హ్యాపీగా జీవితాన్ని గడిపాయి. అది లేకుండా ఏమేమో మాట్లాడతారు. అంటే జగన్ను దెబ్బ కొట్టడానికి మీ వల్ల కాదు, ఇంపాసిబుల్. సో ఇవన్నీ కాదని మతము అనే రంగు పులుముతున్నారు మీరు ఇప్పుడు, అలాగా జనాలు దెబ్బతీయాలి అని. ఇతర మతస్థులు మనల్ని పరిపాలించలేదా? ఒకప్పుడు మన ఇండియన్ టీం కెప్టెన్ ఎవరు? అజరుద్దీన్, ముస్లిం, ఇప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్నాడు. ఆదరించలేదా మనం? ఇవన్నీ పక్కన పెట్టండి. అబ్దుల్ కలాం గారు ఎవరు? ఏ మతస్థుడు? ఆయన రాష్ట్రపతిగా లేరా? ఇతర మతస్థులు మనల్ని పరిపాలించలేదా? కేరళ తీసుకోండి. ఎంతమంది వేరే వేరే మతస్థులు ఎంతో మంది ఎన్నో పదవులు అలంకరించారు. ఎస్, అత్యున్నత పదవులు. క్రిస్టియన్ ఒకడంటాడు మినిస్టర్, వాడి పేరు చెప్పకూడదు, వాడు మండలిలో చైర్మన్ని పట్టుకు నువ్వు క్రిస్టియన్, మీ అధినేత క్రిస్టియన్, నువ్వెవడరా అలా క్వశ్చన్ చేయడానికి? ఎలా క్వశ్చన్ చేస్తావు? తప్పు కదా. ఎవరి మతం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఇష్టం వెంకటేశ్వర స్వామి, నేను వెళ్తాను తిరుమలకి ప్రతి నెల. చాలామందికి జెరూసలేం వెళ్ళడం ఇష్టం, మెదక్ చర్చికి వెళ్ళడం ఇష్టం, వెళ్తారు. అలాగే ముస్లిమ్స్, రంజాన్ మాసం జరుగుతుంది ఇప్పుడు, హ్యాపీగా ఎవరి పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. ఏ మతస్థులైనా, కొంతమందో, ప్రతి మతంలోనూ కొంతమంది ఉంటారు. సో వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు కదా. మీరు కదా చిచ్చు పెడుతున్నారు, మీ స్వలాభం కోసం కదా, మీ రాజకీయ ప్రయోజనం కోసం కదా. తప్పు గుర్తుపెట్టుకోండి. ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా, మీరు ఏమనుకున్నా ఎంత అనుకున్నా జగన్ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయం. కానీ మీలాగా ఎప్పుడు చేయడు ఆయన. మీరు ఇప్పుడు అదే రెడ్ బుక్ అని అది చేస్తున్నారు కదా, ఆయన ఎప్పుడు చేయడు. మానవతావాది, గుర్తుంచుకోండి. ఫస్ట్ మీరు టీటీడీ గురించి ఆలోచించండి. ముందు ఆ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడును తొలగించండి. ఇది నా డిమాండ్ కాదు, తిరుమల భక్తులందరి డిమాండ్.